సంక్రాంతి వచ్చేస్తుంది. తెలుగిళ్ళలో అతిపెద్ద పండగ సంక్రాంతి, ఎస్పెషల్లీ గోదావరి. టికెట్స్ దొరక్కపోయినా సరే ఎలాగోలా కింద మీద పడైనా మన ఊరు వెళ్ళిపోతాం. సంవత్సరం మొత్తం అయిన వాళ్ళకి దూరంగా కష్టపడిన మనల్ని వాళ్ళకి దగ్గర చేసేదే ఈ సంక్రాంతి పండగ. దేశంలో ఏ మూలనున్నా సరే పండగ, దేశంలో ఏ మూలనున్నా సరే పండగకి ఊరు వెళ్ళాల్సిందే. ఇంటి దగ్గర అయితే 10 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోద్ది హడావుడి. పిండి వంటలు, స్వీట్స్, ఇలా బోల్డ్ అని ప్రిపరేషన్స్. ఇంటికి వెళ్ళాక ఫ్రెండ్స్, కజిన్స్, చుట్టాలు వీళ్ళందరినీ సంవత్సరం తర్వాత కలుస్తుంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఊరంతా ఎక్కడ చూసినా కొబ్బెమ్మలు, ముగ్గులు, పువ్వులతో డెకరేట్ చేసే ఇల్లు, లంగా ఓణీల అమ్మాయిలు, కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాస్ పాటలు, గాలిపటాలు, కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థాలు, కొత్త సినిమా రిలీజులు, క్రికెట్ టోర్నమెంట్లు, అబ్బో బోల్డ్ అన్ని. ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి అంటే మన అనుకున్న వాళ్ళతో లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. అలా అందరితో కూర్చొని మనసారా మాట్లాడుకుంటూ చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసే ఆ క్షణాలు లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అని నా ఫీలింగ్. ఇలా ఒకటా రెండా? సంక్రాంతి పండుగ అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. ఇంకా పండగ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ బాధ, మళ్ళీ సంవత్సరం వరకు మన వాళ్ళందరినీ ఒక చోట చూడలేము, కలవలేము. ఒక వారం 10 రోజులు ఆ ట్రాన్స్లోనే ఉంటాం. మైండ్ డైవర్ట్ అవ్వదు.